ఇంకా కలరింగ్ అవైతే ఏం కాలేదు. ఓకే హాయ్ అంకుల్, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచా? ఓకే ఫీట్ నుంచి 6 ఫీట్ అయినా భయ్యా? 6 ఫీట్ నుంచి 7.5 ఫీట్ వరకు ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ కిतना बोला भैया? హే గైస్, వినాయక చవితి అయిపోయి కరెక్ట్ 1 వీక్ కూడా అవ్వట్లేదు. ఇంకా అప్పుడే మళ్ళీ అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా తెలుసు కదా అసలు మన ఇండియాలో వినాయక చవితికి అమ్మవారికి ఉన్న ప్రత్యేకత. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసినట్టు మనమైతే అమ్మవారి విగ్రహాలను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట నా 8 years ఆఫ్ యూట్యూబ్ కెరియర్లో ఫస్ట్ టైము నేను అమ్మవారిని అంటే ఐడల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడ ఏంది ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. మనం పోయేదైతే బైక్ మీద అనమాట. ఈ చేతిలో అన్నీ ఉన్నాయి. ఇంకా నేను అంటే బోత్ హ్యాండ్స్ యూజ్ చేయలేకపోతున్నా. సో ఇది వచ్చేసి నేను హైత్ నగర్లో అయితే ఒకసారి చూసిన ఉండే. సో అక్కడికి వెళ్ళి అమ్మవారి విగ్రహాలు అసలు ఎట్లా ఉన్నాయి అండ్ కాస్ట్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. అండ్ నేను చూసింది ఏంటంటే మన గణేష్ చతుర్థికి ఉన్న అంత క్రేజ్ అయితే లేదు అంటే విగ్రహాలు అమ్మే దాంట్లో. ఎందుకంటే అమ్మవారిని చాలా తక్కువ మంది పెడతారని తెలుసు కదా. సో ఆ విషయాలన్నీ అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేనైతే హైత్ నగర్లో ఒక ఐడల్స్ తయారు చేస్తుంటే చూసిన అమ్మవారిది. సో అక్కడికి అయితే వెళ్ళి అక్కడైతే కాస్ట్ అండ్ అమ్మవారి అంటే ఏ స్టైల్లో అమ్మవారిని వాళ్ళు డిజైన్ చేసారు ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చూపిస్తా. సో బ్లాగ్ని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా లీడ్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. వెల్కమ్ టు బాలు స్టోరీస్ గైజ్. చాలా డేస్ అయింది మిమ్మల్ని మీట్ అవ్వక. అంటే ఇప్పుడు వినాయక చవితి ముందు కలిసిన మళ్ళీ ఇప్పుడే. సో మనమైతే హైత్ నగర్ దాటిన తర్వాత పెద్దంబర్పేట ఉంటుంది కదా. సో అక్కడైతే విగ్రహాలు మనకి అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తా. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టువర్డ్స్ నల్గొండ రోడ్ అంటే సూర్యాపేట నల్గొండ ఇట్లా ఇది విజయవాడ హైవే. సో మనకైతే ఈ ఫ్లైఓవర్ పెద్దంబర్పేట ఫ్లైఓవర్ కింద అయితే మనకి ఇక్కడ అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా కలరింగ్ అవైతే ఏం కాలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో వాటిని చూపించడానికి అయితే ట్రై చేద్దాం. సో హాయ్ అంకుల్, అంటే చూడడానికి వచ్చారా ఇట్లా కొనడానికా? ఇంకేం అవి కాలేగా? చూసాను. ఓకే హాయ్ అంకుల్, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచా? ఓకే మేము ఇక్కడ హైత్ నగర్ అంకుల్. సో అది అంకుల్ వాళ్ళు కూడా చూడడానికి అయితే వచ్చారంట. సో మనం వెళ్ళి అసలు లోపల విగ్రహాలు అసలు కాకముందుకే చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో మీకైతే చూపిస్తా. ఇంకా 4-5 days అయితే పడుతుందంట. సో మీకు ఒక ఐడియా రావడం కోసం అయితే చూపిస్తున్నా. ఇక్కడ లోపల ఈ షెడ్లో వచ్చేసి ఏంటంటే మనకి 1 feet అమ్మవారి నుంచి మ్యాక్సిమం ఒక 8 feet అమ్మవారి వరకు అయితే ఉన్నారు. యాక్చువల్లీ మనం గణేశులను పెట్టినట్టు మనకి అమ్మవారిని పెద్దగా పెట్టడం చాలా తక్కువ చూసిన నేను. మ్యాక్సిమం ఒక సడన్ హైట్లో పెట్టి పూజించడమే ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇవే హైట్ మ్యాక్సిమం అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తాను. సో కలర్స్ అవ్వకముందుకు ఎట్లున్నాయని చెప్పేసి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు ఉన్నారు కదా. అసలు మనకి కలర్ లేయక ముందుకి మనకి ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉంది చూడండి, ఐస్ నుంచి సో జ్యువెలరీ. సో ఇవన్నీ ఇంకా కలరింగ్ అయితే ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సో అదనమాట. ఇక ఈ విగ్రహం వచ్చేసి 6 feet అంట. అండ్ ఈ విగ్రహం ఇక్కడ ఉంది కదా అమ్మవారి విగ్రహం వచ్చేసి ఇది 4.5 feet ఉంటుంది. సో చిన్న ఇవి కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఉన్నాయి. సో ఇంకా వర్క్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మన గణేశుడు కూడా అయితే ఉన్నాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మవారి విగ్రహాలలో అయితే అంటే వేరే మోడల్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలు సేమ్. అంటే చిన్న విగ్రహాలు అంటే అక్కడ మనం ఫస్ట్ చూసిన 1 feet విగ్రహాల నుంచి ఇంత హైట్ ఉన్న విగ్రహాలకు కూడా సేమ్ డీటెయిలింగ్ సేమ్ ప్యాటర్న్ అయితే ఇచ్చిండ్రు. యాక్చువల్లీ అక్కడ మనం 1 feet చూసినాం కదా. అండ్ ఇవి వచ్చేసి 4 feet 6 feet అని చెప్పినా కదా. ఇవి వచ్చేసి మనకి 2 feet అమ్మవారి విగ్రహాలు. సేమ్ ప్యాటర్న్, అన్నిటికీ సేమ్ అంటే సేమ్ ప్యాటర్న్. ఒకటి ఏంటంటే చిన్న కొంచెం 1 feet విగ్రహాలకి అమ్మవారికి కొంచెం జ్యువెలరీ వేరేలాగా ఉంది. అండ్ పెద్దగా ఉన్న అమ్మవారి విగ్రహాలకి కొంచెం జ్యువెలరీ వేరేలాగా అరేంజ్ చేసిండ్రు. కానీ ఓకే, ఇంకొక కొన్ని డేస్ అయితే మనం అమ్మవారిని కలర్ఫుల్గా చూడడానికి అయితే ఉంటుంది. సో నేనైతే రెడీ ఉన్నా. సో ఇక్కడ కాస్ట్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఒక 2-3 daysలో అయితే ఇవి అదే ఒక 4 daysలో ఇవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి మీకు ఈ కాస్ట్ ఏందనేది అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ ఏంటంటే బెస్ట్ థింగ్, ఇక్కడ హోల్సేల్లో కూడా
వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఒకసారి అడుగుదాం. భయ్ यहाँ होलसेल भी सेल कर रहे हैं ना, होलसेल सेल कर रहे हैं डायरेक्ट प्राइस और హోల్సేల్ బి అంటే హోల్సేల్లో కూడా సేల్ చేస్తున్నారని అంట. లైక్ అంటే బల్క్గా తీసుకుంటే బల్క్ మే లేనే తో హోల్సేల్ మే आता ना, वैसा ही है ना. तो మనకు वो होलसेल में आता, एक ले तो एक ही रेट आता. సో అది నాకు వచ్చిరాని హిందీలో నేనైతే కమ్యూనికేట్ చేస్తున్నా. అంటే మీరు ఎక్కువ బల్క్గా ఉంటే మీకు హోల్సేల్ ప్రైస్లో వస్తుందనంట. లైక్ లేదనంటే ఒకటే కొనాలనుకుంటే మీకు దానికి ఎంత ప్రైస్ అవుతుందో ఆ ప్రైస్కి వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. సో మ్యాక్సిమం ఏ మూర్తి కా కిतना ప్రైస్ అందాజ్ 30,000. సో మనకి బ్యాక్ సైడ్ ఉన్న అమ్మవారి విగ్రహం వచ్చేసి 30,000 అంట. అంటే ఇంకా కలరింగ్ కాలేదు కదా, సో కలరింగ్ అయిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. సో అదనమాట, ఇదే హైయెస్ట్ దాంట్లో ఉన్న అంటే దాంట్లో ఉన్న అమ్మవారి మూర్తిలలో ఇదే హైయెస్ట్ అనమాట. 8 feet ఉంది, 8.5 feet ఉంటుంది. సో అది ఇక్కడ విశేషాలు. సో ఇంకా ముందరెళ్ళి సేమ్ ప్యాటర్న్ ఉన్నాయా లేదంటే ఇంకొక ఏమైనా డిజైన్ ఉన్నాయా అనేది చూద్దాము. లెట్స్ గో గైజ్. మనమైతే ఇంకొక షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ఎక్కడంటే మన ఇది ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ దాటగానే టువర్డ్స్ ఇది హైత్ నగర్ రూట్ అనమాట. సో మనకి ఇక్కడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి అయితే కనబడుతుంది. సో ఇక్కడైతే మ్యాక్సిమము లైక్ అమ్మవారు అయితే రెడీ అయిపోయింది, ఓన్లీ కలర్ ఒక్కటే బాకీ ఉంది. కలర్ ఒక 2-3 daysలో వేస్తారనంట. సో లోపలికి వెళ్ళి అసలు ఆ అమ్మవారు ఏ స్టైల్లో ఉన్నారు అండ్ అసలు బయట నుంచి చూస్తుంటేనే అసలు అక్కడ ఒక అమ్మవారు ఉంది, అక్కడ అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారిని చూస్తుంటే అసలు అంటే మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి వినాయక చవితి తప్ప ఎప్పుడు దుర్గామాతని పెట్టి కాలనీలో సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ అమ్మవారిని చూస్తుంటే విగ్రహాన్ని తీసుకెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఏంటంటే మేమంతా ఇంకా చిన్నప్పటి నుంచి మాకైతే ఎక్కువ అసలు దుర్గామాతను పెట్టడం అయితే మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే చాలా మిస్ అవుతున్నా. బట్ ఈసారి మాత్రం ఒకసారి దుర్గామాతను పెడతారు కదా, సో మ్యాక్సిమం మండపాలు వెళ్ళి విజిట్ చేద్దాము. ప్రతి ఒక్క దుర్గామాతను అయితే మనం అదే మాతా నవరాత్రులను అయితే ఎక్స్ప్లోర్ చేసి మీ అందరితో అయితే నేను చూపిస్తా. ఓకే, ఇదన్న అపార్ట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే లైక్ సో ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి, అక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తాగండి. సో ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే 6 feet నుంచి మొదలు పెడితే మనకి 7.5 feet వరకు అయితే ఉన్నాయి. ఇంకో ఇక్కడ మన గణేశుడు కూడా ఉన్నాడు. సో 7.5 feet వరకు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇగో అన్ననే భయ్య ఆపియేనా మేనేజ్, భయ్య ఇక్కడ మేనేజ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ భయ్య. సో ఇది మనకి ఇక్కడ మోడల్స్ నేను చెప్పినా కదా, మ్యాక్సిమము ఇక్కడ లైక్ అంటే ఎక్కడున్న అమ్మవారు మ్యాక్సిమం అయితే సేమ్ ఉన్నాయి. అంటే గణేశులలాగా ఇట్లా డిఫరెంట్గా పెట్టడము, అంటే అమ్మవారితో పాటు ఇంకొక మూర్తి అట్లా అయితే ఏం లేదు. నేను ఫస్ట్ టైం అనమాట అంటే అమ్మవారి మూర్తులని కొనడానికి రావడము, లేదంటే మీ అందరికీ చూపించడానికి రావడము, లేదంటే అసలు నేను గణేశులకైతే చిన్నప్పటి నుంచి వస్తుండే, బట్ అమ్మవార్లకి ఫస్ట్ టైం అనమాట. అది కూడా మీ అందరి కోసం. అట్లనే నాకు కూడా ఎందుకో ఈసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ నేను కూడా పర్సనల్గా మంచి అమ్మవార్లను చూసి మీ అందరికీ చెప్పడం అయితే. సో అది ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి ఏంటంటే 6 feet నుంచి 6 feet అయినా భయ్యా 6 feet నుంచి 7.5 feet వరకు ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ కిतना बोला भैया? 10,500. నాకు హిందీ అంటే చాలా చాలా వీకు. అయితే భయ్య ఏం చెప్తున్నాడంటే 10,500 స్టార్టింగ్ రేటు. హైయెస్ట్ ప్రైస్ కిतना భయ్యా? 15,000. సో 15,000 అనేది స్టార్ట్ అవుతుందంట. ఇంకా మనకి ఒక ఎంత కాదన్నా కానీ ఒక 2-3 days అయితే పడుతుంది. ఇంకా మన ఇంకొక ప్లేస్ చూసినాం కదా, ఆ ప్లేస్లో వచ్చేసి మ్యాక్సిమం ఒక 4-5 days అయితే పడుతుంది. సో రెండు ఒకటే రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం కాబట్టి ఒక 5 days తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి మంచి అమ్మవార్లని అంటే ఆ కలర్లు అయిపోయిన తర్వాత అమ్మవార్లను మీకు చూపించి సో దా డిజైన్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ కూడా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఈరోజైతే బ్లాగ్ ఇదే గైజ్. నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ కమిటీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. సో అది ఇంకా ఏ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయాలో కూడా కింద కామెంట్లో చెప్పండి. సో దట్ నేను ఇంకా మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అమ్మవారి ప్రైసెస్ ఎంత ఉన్నాయి అక్కడ, అంటే అమ్మవారి మూర్తి ప్రైసెస్ ఎంత ఉన్నాయి అక్కడ, ఎవ్రీథింగ్ అయితే మీ అందరికీ చెప్పడానికి అయితే ట్రై చేస్తా.
సో కీప్ ఫాలోయింగ్ యాస్ గైస్. మీ అందరి కోసం నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా. జస్ట్ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ నెక్స్ట్ మనం ఎక్కడ చేద్దాం ఎవ్రీథింగ్ అయితే కామెంట్ చేస్తూ నాకైతే కనెక్టింగ్గా ఉండండి. సో అది గైస్ ఈరోజు బ్లాగ్, అండ్ ఐ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.